గప సారీ గప పాద పద సదాద పప సారీ గప పాద పద సదాద పప పద పద సద పద సా పద గరి సారి సరి పమ గరి సా రి గ మ గ ప. రామ్మా రా రా, ఎంత శృతిబద్ధంగా పాడావమ్మా. మంచి గురువు దగ్గరే నేర్చుకుందిరా. అవునన్నయ్య, నా మరిది మొహంలో నిజమైన ఆనందాన్ని నేను ఇప్పుడే చూస్తున్నాను. తీసుకోమ్మా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? ఇవాళ వరలక్ష్మి వ్రతం రోజున ఇంటికొచ్చిన మొట్టమొదటి ముత్తైదువి నువ్వే. కట్టుకో. ఈ కొత్త చీర కట్టుకుని పెళ్లి కూతుర్లా దండం పెడితే ఆశీర్వదిస్తాను. అలాగే అక్క. ఆ చిన్నాయన రంగా చాలా ప్లెజెంట్ పర్సన్. ఆహం ఆర్భాటం లేని ఎంతో నమ్రత గల మనిషి. అంత డబ్బు అంత కీర్తి ఉన్నా అందరికీ ప్రేమను పంచి ప్రేమను పొందే వ్యక్తి. నీకు కూడా అలాగే అనిపించుంటుంది బహుశా, అవునా? ఏమో, నాకింకా ప్రేమను పంచలేదు, నా ప్రేమను పొందలేడు. మరి నేను అప్పుడు ఎలా చెప్పగలను? చెప్పే రోజు వస్తుంది, అప్పుడు ఆ శుభవార్త ముందు నాకే చెప్పాలి. తాతయ్య. అమ్మా, నువ్వేనా? లేదు తాతయ్య, మీ మనవరాల్ని. ఏమిటమ్మా ఇదంతా? ఇవాళ వరలక్ష్మి వ్రతమని శ్రీరంగం వారింట్లో నాకు బొట్టు పెట్టి పట్టుచీర పెట్టారు తాతయ్య. అంటే వాళ్ళింటి కోడలు గౌరవించారన్నమాట. అలా గౌరవించడం నీకు ఇష్టమేనా తాతయ్య? అంతకు మించి అదృష్టం ఏముంటుందమ్మా? ఏమిటి అదృష్టం గురించి మాట్లాడుకుంటున్నారు? నీకు కన్యాదానం చేసి అదృష్టం ఎప్పుడు కలుగుతున్నాను అనుకుంటున్నావురా? నాన్నగారు, కాఫీ తీసుకురానా టీ తీసుకురానా? ఆరోగ్యానికి టీయే మంచిది, అదే తీసుకొస్తాను. వేళ ఏమైందో మీకు తెలీదా? అనుకోకుండా ఒకరోజు యాక్చువల్లీ హ్యాపెండ్ అనుకోకుండా. We were not supposed to produce that film. Chandu was supposed to direct it for another production house. Then something happened. I think those people developed cold feet a subject. But I found it interesting. Anyway, I was supposed to write the dialogue for that, even for the other production. So as a natural thing, we took up the project. అనుకోకుండా చాలా రోజులు జరిగినాయి నాకు.